తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అన్న పెద్దారెడ్డి అన్న, మీరు ఏదో సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా ఏదో రాజీ అనే ప్రస్తావన తీసుకొచ్చారన్న. ఓకే అన్న, ఇటు మా ప్రభాకర్ రెడ్డి అన్న గారు కావచ్చు, ఇటు మీరు కావచ్చు, మీరు రెడ్లంతా రాజీ అవుతారు. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేమున్నాం, ప్రస్తుతం నేనున్నాను అనుకో, మహిళ ఎప్పుడు పోలీస్ స్టేషన్ మొహం ఎప్పుడు మేము చూడలేదు. మీ ప్రభుత్వం వచ్చినాక మీరు ఫ్రీ గిఫ్ట్గా నా పైన 17 కేసులు బనాయించినా ఉన్నా. మరి నా పరిస్థితి ఏంటి? మరి మా మహిళా కౌన్సిలర్ నన్ను ఒక ఆయన జైలు పంపిస్తేవి, నన్ను చూస్తే 5 నెలల పాటు ఊరిడిపిస్తేవి, మా రవెన్నను చూస్తే 5 సంవత్సరాల పాటు ఊరిడిపిస్తేవి, 100 మంది పైన కేసులు పెడితివి, కొంతమంది పైన రౌడీ షీట్లు ఓపెన్ చేపిస్తేవి, ఆ చైతన్యగాంతో కాళ్ళు చేతులు ఇరగొట్టిస్తేవి, అమ్మగాళ్ళ కాడి నుంచి అక్కగాళ్ళ కాడి నుంచి తిట్టిస్తేవి, లాఠీ చార్జ్ పోలీస్ స్టేషన్ దగ్గర చేయిస్తేవి. ఇదే టైలర్స్ కాలనీలో, విజయనగర్ కాలనీలో ఇక్కడంతా గలాటలు చేసి ఇప్పుడు పాపం మంచిగా తునిగలు మారిగా నేను ఇప్పుడు రాజీకి వస్తాను, మీ ఇంటికి కావాల్సింటే టిఫిన్కి వస్తాను అంటున్నావు. ఓకేనా, లక్షణంగా రా. మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఇంటికి ఎప్పుడొచ్చినా మేము మంచిగా నాన్ వెజ్, బాగా చేపల కూర, చికెన్ బిర్యానీ అన్నీ మేము పెడతాం. కానీ మీ ఇంటికి వస్తే మాత్రం మీరు చిత్రాన్నము పులిహోర పెట్టి పంపిస్తారు. మరి ఆ పొద్దు మేము నష్టపోయిన వాళ్ళమాట మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు కూడా అంటున్నారు, రాజా అని ఏదో అంటున్నారు కదరా. మరి మీ కార్యకర్తల అభిష్టం మేరకే నేను శిరోధార్యంప. నాకు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయంలో మేము ఉన్నాము అంటే మాకు మా కార్యకర్తలు పెట్టిన భిక్ష అంటాడు ఎప్పుడు. మా కార్యకర్తలతో పాటు మా తాడిపత్రి ప్రజల భిక్ష అంటాడు. మళ్ళీ మా అంగీకారంతో మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటానప్ప అంటున్నాడు. మరి మేము పడిన ఇబ్బందులకు, మేము పడిన జైళ్లకు, మేము ఊళ్ళు ఇచ్చినందుకు దాని పరిస్థితి ఏంటి? అంటే మీరు చెల్లుతా అన్నప్పుడు మీరేమో ఆ పొద్దు ఏమైనా చేయొచ్చు. మేము ఈరోజు బాధలు పడినట్టోళ్ళము, మీ గుండా నష్టపోయినట్టోళ్ళము, మీ గుండా స్టేషన్లో వెళ్ళేటోళ్ళము, జైల్లో పోయినట్టోళ్ళము, చేతుల మీద కొట్టించుకునేటోళ్ళము. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడేమో మెత్తగా ప్రజలంతా ఎంత మంచిగా చెప్తా అన్నాడు బా అని అనిపించుకోవడానికి మీరు మీ రాజకీయం కోసము మీరు ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ మా పరిస్థితి ఏంటి? మా ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఒకటే అంటున్నారు, కార్యకర్తలు చెప్పిన మాటే నాకు శిరోధార్యం. మీ వల్లనే నా డబ్బు కాపాడలేదు, నన్ను నా బలగం కాపాడలేదు. ఆ పొద్దు నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో దూరి, నా ఇంటి వరకు వచ్చి నీ బెడ్రూమ్లోకి పోలేనా అని అన్నప్పుడు నా కార్యకర్తలు నన్ను కాపాడినారా. నా కార్యకర్తలు ఎట్లా చెప్తే నీ మాట నా శిరోధార్యం అని చెప్పినాడన్న. మళ్ళీ మీరు రాజీ అని అంటుంటే ఇంకా అస్సలకి చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి చెప్తున్నానా, ఆ మాట మాత్రము ఆయన ఒప్పుకుంటాడేమో నాకు తెలియదు, కానీ మేమైతే ఈయన ప్రసక్తే లేదున్నా. మా బాధలు అట్లాంటివి. దయచేసి చెప్తున్నా. నమస్కారం.